క్రమశిక్షణ రాహిత్యము ఇది నేను సహించను. భూగపానము నిషిద్ధము. ఆగుము ఆగుము. ఏమా ధిక్కారము! దురహంకారంతో కన్ను మిన్ను కారణ మీ ఐదుగురికి ఈ దినము గైరు హాజరు వేసినచో అనుభవించదు. కానీ మానవత్వంతో మొదటి దినము కనుక మిమ్మల్ని మన్నించి వదిలివేయుచున్నాను. క్యాండిడేట్ చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నాడు. వాడికి ట్రీట్మెంట్ చాలా అవసరం. ఏ రూపం బాబు? విశ్వరూపం అని చెప్పారు కదా. ఈనాటి పాఠ్యాంశము శాకుంతలం. శాకుంతలము రాసేటప్పుడు కాళిదాసు మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. అది ఏమి ఆలోచనయ్యా అంటే శకుంతలను కథానాయికగా తీసుకుని ఆపండి ఆపండి ఆపండి. వస్తే నేను నందిని కాను. ఏం చేస్తానో నాకే తెలియదు. వీళ్ళు ఇది కారేది వీళ్ళకి పిల్లలు. అలాంటి వాడే తట్టుకోలేకపోతే ఇక సామాన్యుల మాట ఏమిటి? రైలు కింద పడినా చస్తారు కానీ వీళ్ళ చేతుల్లో మాత్రం చచ్చేటావను. అయ్యా నేను రాజీనామా చేస్తున్నాను. అదేమిటండి ఉదయంగా వచ్చి జాయిన్ అయ్యారు, మళ్ళీ సాయంత్రం రిజైన్ చేసేస్తున్నారు ఏమిటి? రేపు రాజీనామా చేసేందుకు ఆయన ఉండరు గనక, ఆసుపత్రిలో ఉంటారు గనక. ఈ కాలేజీలో ఉద్యోగం చేశాకంటే కాఫీ హోటల్లో కప్పులు కడుకుని బతకడం మీరు. అయ్యా మీకు ఒక దండం. మాస్టర్ గారు మాస్టర్ గారు మాస్టర్ గారు ఆగను. వచ్చిన ప్రతి లెక్చరర్ ఒక్క రోజులో వెళ్ళిపోతున్నాడు. కొత్త వాళ్ళు అసలు ఇక్కడికి రాము అనేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సి సార్, మాకిది నేటివ్ ప్లేస్, అంటే సొంత ఊరు కనుక వేరే దారి లేదు గనుక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మేమంటే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం. కానీ తెలిసి ఇక్కడికి ఎవరు వస్తారండి ఉద్యోగాలు చేసేందుకు? నెవర్. ఎంతో గొప్ప భవిష్యత్తున్న ఈ విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన మనం చేతగాని వాళ్ళలా ఇలా చూస్తూ ఊరుకోవలసిందేనా? మాస్టర్ అంటే గౌరవం లేక, జీవితం అంటే విలువ లేక, విద్య అంటే లక్ష్యం లేక రౌడీలుగా తయారవుతున్న ఈ విద్యార్థి లోకాన్ని బాగు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదండి. వీళ్ళని బాగు చేయడానికి ఏ మహాపురుషుడో ఎక్కడి నుంచో దిగి రావాలి. హలో, ఎస్విఎస్ కాలేజ్ ప్రిన్సిపాల్ జనార్దన్ మాట్లాడుతున్నాను. రాజ్ కుమార్తో మాట్లాడాలి. రాజ్ కుమారా? సార్, నేను రాజ్ కుమార్ మాట్లాడుతాను. నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఏమో ఎలా చెప్పగలం? ఈ బౌలర్స్ మీద ఆధారపడి ఉంటుంది. దండలు రెడీ సార్. సిగరెట్ ఉందా? అయితే పడే. ఏ మిస్టర్, ప్యాకెట్ కాస్త మామిడిది. వాష్. మిస్టర్ ఆల్